ఉచితంగా, ఫ్రీగా రూపాయి తీసుకోకుండా మీ ప్రతి సమస్యకి గురువుగారు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేయాల్సిందా సబ్స్క్రైబ్ చేయడమో, లైక్ చేయడమో కూడా కాదు. కేవలం ఒక కామెంట్ చేయడం. మీ రాశి, మీ నక్షత్రం, మీ సమస్య ఇది ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి. కనీసం 500 కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా గురువుగారు ప్రతి కామెంట్కి సమాధానం చెప్తారు, రిప్లై ఇస్తారు. సో మిస్ అవ్వకుండా మీ రాశి, మీ నక్షత్రం, మీ సమస్యని కామెంట్ చేయండి. జూలై నెల ప్రారంభం కావడంతోనే ఆకాశంలో గ్రహాల గమనం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక రాసుల జాతకులకి ఈ నెల అపారమైనటువంటి ధనయోగాన్ని, తిరుగులేని సంపదని తీసుకొస్తుంది. జూలై నెల రావడమే ఈ రాసుల వారికి జాతకాల్లో సువర్ణ అధ్యాయం పెరుగుతోందంటే వీరు నిరంతరం బంగారం షాపులకు వెళ్తూ బంగారం కొంటూనే ఉంటారు. కేవలం ఆర్థికపరమైన లాభాలే కాకుండా ప్రతిరోజు జీవితంలో వివిధ రంగాలలో వీరు అద్భుతమైనటువంటి విజయాల్ని, ఆనందాన్ని సొంతం చేసుకుంటారు. ఈ అదృష్టాన్ని అందుకోబోతున్న రాసుల్లో మొదటిది సింహరాశి. సింహరాశి వారికి జూలై నెలలో ఊహించిన విధంగా ధనలాభం కలుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి రోజువారీ లాభాలు రెట్టింపు అవుతాయి. కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రతిరోజు ఉదయం ఒక శుభవార్తతో మీ రోజు ప్రారంభమవుతుంది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. తదుపరి అదృష్ట రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి జాతకులకి ఈ నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు చేకూరుతాయి. కేవలం డబ్బు మాత్రమే కాకుండా మీ ఆరోగ్యం కూడా ఈ నెలలో ఎంతో మెరుగ్గా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రతిరోజు నూతన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. అది మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ జాబితాలో తదుపరి రాశి మేషరాశి. మేషరాశి వారికి నెలలో ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ రోజువారీ ఆదాయ వనరులు పెరుగుతాయి. సమాజంలో పెద్దల మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకి రోజు ఒక కొత్త విజయం లేదా సానుకూల ఫలితం దక్కుతుంది. నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. అలాగే మకర రాశి వారికి కూడా ఈ జూలై నెల ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. మకర రాశి వారు చేసే ప్రతి పెట్టుబడి ఈ నెలలో లాభాల వర్షం కురిపిస్తుంది. కళలు, మీడియా రంగంలో ఉన్నవారికి ప్రతిరోజు కూడా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. బంధుమిత్రులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. దీనివల్ల వృత్తి జీవితంలో ఉన్న స్థానానికి వెళ్తారు. మరో భాగ్యవంతమైనటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి జాతకులకి ఈ నెలలో అదృష్టం సూర్యునిలా ప్రకాశిస్తుంది. మీ వ్యాపార భాగస్వాములు మీకు అండగా నిలుస్తారు. ప్రతిరోజు కార్యాలయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ మాట తీరు సమాజంలో ఇతరులను ఆకట్టుకుంటుంది. మానసిక దృఢత్వం పెరుగుతుంది. క్లిష్టమైన నిర్ణయాలను సులభంగా తీసుకోగలుగుతారు. ఈ వరుసలో తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి జూలై నెల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది. మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. నిరుద్యోగులకి మంచి ఉపాధి లభిస్తుంది. ప్రతిరోజు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనివల్ల మనసు ఎంతో శాంతంగా ఉంటుంది. పాత స్నేహితుల యొక్క కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఆ తర్వాతి రాశి మీనరాశి. మీనరాశి వారికి కూడా తిరుగులేనటువంటి సంపద లభించబోతోంది. మీనరాశి జాతకులకి దీర్ఘకాలిక కలలు ఈ నెలలో నిజమవుతాయి. రోజువారీ జీవితంలో ఒత్తిడి తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం ఎంతో అనుకూలం. సమాజంలో మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. విదేశీ ప్రయాణాల ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో శుభ ఫలితాలు కనిపిస్తాయి. చివరగా వృషభ రాశి వారికి నెల అమృతం లాంటిది. వృషభ రాశి వారికి ఆయాచిత ధనలాభం కలుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ధనం మీ చేతికి అందుతుంది. మీ ఆలోచన విధానంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. ఈ విధంగా 8 రాశుల వారికి జూలై నెలలో ప్రతిరోజు ఒక మంచి పండగలా ఉండబోతోంది.